సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జ్ఞానవాపీ రక్షణార్థం తత్తటే స్థాపితో మయా వరోన్యోపి మయా దత్త సంతుష్టేన తతఃపరం. నువ్వు అడిగినట్టు కాశీవాసం కాశీవాసం అన్నా కదా, ఎప్పుడూ వదలని కాశీవాసానికి ఇచ్చిన పో అన్నాడు. కాశీలో అలా వసిస్తే అదే మోక్షం, మరొకటి వేరే అక్కర్లేదు మోక్షం అని ఇచ్చి, నువ్వు అడగని వరం నేను ఒకటి ఇస్తున్నాను. అది నాకు చాలా, నువ్వు చేసిన స్తోత్రానికి నేను సంతోషించి ఆ వరం ఇస్తున్నాను. అదేమిటంటే త్వత్కృతం స్తోత్రం అమలం ఎప్పటే సతతం శుచి కాశీవాస అనిశంతస్య భవతి ఇది వరాననే. నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవడు నిత్యం చదువుతాడో వాడికి ఎల్లవేళలా కాశీవాసం ఉండేటట్టు, కాశీవాసం భంగపడనట్టు నేను చూసుకుంటాను. తదా ప్రభుత్తీరే దండం కాంచనముద్వహన్. అక్కడి నుంచి బంగారు దండాన్ని పట్టుకుని తిష్టతి అత్యంత సంతుష్ట పూర్ణభద్ర సుత శిశు. పూర్ణభద్రుడి యొక్క సుతుడైన ఆ శిశువు అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. ఆయన శివద్వేషులు కనబడితే కొడతాట. ఎంత గట్టిగా కొడతాడంటే వాళ్ళకి తెలుస్తుంది, రుచి చూసిన వాళ్ళకి. కానీ శివద్వేషం శివనింద ఉన్న వాళ్ళని కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రహ్మాదయోపితం పూర్వం అర్చయంతి అధునా శుభే. అప్పటి నుంచి బ్రహ్మాది దేవతలకు కూడా కట్టడి. విశ్వనాథ దర్శనం చేయాలంటే ఈ దయ ఉండాలి, కనుక ఈయన అర్చించాలి అని విధి పెట్టాడు. ఆయన భ్రమ విభ్రమ అనే రెండు శక్తులతో ఉంటాడు. దీన్ని ఉద్భ్రాంతి సంభ్రాంతి అని కూడా చెప్పారు. మరొక చోట్ల ఉద్భ్రాంతి సంభ్రాంతి విభ్రాంతి అని చెప్పారు. ఏదైనా భ్రాంతి, పేర్లేని మారిన. భ్రమ విభ్రమ ఇవేం చేస్తాయో కొంచెం తెలుసుకోవాలి. కాశీ వెళ్ళి ఉండాలి అనుకుంటే ఈ రెండు శక్తులు ప్రయోగిస్తాడు ఆయన. ఎవరైతే యోగ్యులు కారో వాళ్ళకి అవేం చేస్తాడు, భ్రమ కల్పిస్తాయి. ఇదేమిటి, ఇది గొప్ప, ఇక్కడ ఉండక్కర్లేదని భావం కలిగిస్తాడు. అలాంటి వాడు పారిపోతారు. కానీ ఒకటి బదులు మరొకటి అనిపించేలా చేస్తాయి. ఒక భ్రమ కాదు, వివిధ విధాలుగా భ్రమలు కలిగిస్తుంటాయి. అలాగే భ్రమ విభ్రమ ఉద్భ్రాంతి విభ్రాంతి ఇత్యాది శక్తులతో ఆయన ఉంటాడు. ఎందుకంటే అంత తేలిగ్గా ఉంటారు కాశీలో, కనుక అబ్బాయి ఈ కాశీ ఇకపై రానక్కర్లేదండి అనిపించేలా చేస్తాడు వీళ్ళు. అయినా తట్టుకుని, ఇందాక దత్తాత్రేయ స్వామి వారి దగ్గర చెప్పినట్లు నియమబద్ధంగా ఉంటూ వీళ్ళు పాదాలు పట్టుకుని వేడుకుంటే అప్పుడు దండపాన్ అవి తొలగిస్తాడు. అప్పుడు దివ్య కాశీ అనుభవానికి వస్తాడా. అదే దండపాన్ అనుగ్రహం ఉంటే కొద్ది కాలం క్రితమే అక్షర లక్షలు పంచాక్షరి కాశీలో జపించి మళ్ళీ కళ్ళు తెరిచి చూడగానే మొత్తం పంచక్రోశాత్మకమైన జ్యోతి దర్శనమైంది ఒక సిద్ధపురుషుడు. అంటే కాశీలో నేటిగా ఉంది, కానీ దానికి తగ్గ సాధన ఉండాలి, దండపాణి మొదలైన వాళ్ళ అనుగ్రహం ఉండాలి. ఇవాళ మనకి దండపాణి అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. అంతకుముందే కాశ్మీర్ గణపతి కృప లభించింది కదా దండపాణి. తేనైవ తాడ్యతే లోకః శివద్వేషకర సదా బ్రహ్మాదయోపితం పూర్వం అర్చయంతే అధునా శుభే కాశీ వియోగం తనుతే సయేవ కుపిత సదా. దండపాణికి గాని కోపం వస్తే కాశీ వియోగం కలుగుతుంది. మునీనా మానవానాంచ దేవానామపి శిక్షక. ఆయన ఎవరిని శిక్షించగలడు, క్వశ్చన్ లేదు,